అలాగే నువ్వు వెలుగై నిన్ను మరుగుపరచగలిగే వారు ఎవరు లేరని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్థుతి కలుగున. ఏ చీకటి, ఏ దెయ్యము, ఏ సమస్య, ఏ శోధన, ఏ రోగము, ఏ బలహీనత ఏం చేయలేదని చెప్పండి, మన జీవితాన్ని మరుగుపరచలేదు. అందుకోసం దేవుడు ఆ మాట అక్కడ వాడాడు. కొండ మీద ఉన్న పట్టణం ఎలా మరుగై ఉండనేరదో అలాగే నీవు కూడా వెలుగై ఉంటే, లోకానికి వెలుగుగా నీ జీవితంలో నా యొక్క వెలుగు కనుక తీసుకున్నట్లయితే నువ్వు మరుగై ఉండడం అనేది జరగని పని. నిన్నెవ్వరు కూడా మరుగుపరచలేరు. దేవునికి స్థుతి కలుగును గాక. ఇక్కడ లైట్ వేసాం, లైట్ వేసి ఈ లైట్ ఏం చేస్తుంది తెలుసా? అంతా చీకటి అయిపోయినా ఇక్కడ లైటు ఎంతో దూరమైన ఏం చేస్తుంది, కనబడతా ఉంటుంది. ఈ వెలుగును మరుగుపరచడం ఎవరి వల్ల కూడా కాదు. దేవునికి స్థుతి కలుగును గాక. కటిక చీకట్లైన ఒక చిన్న దీపం వెలిగించు, ఎంతో దూరమో కనబడుతుంది. అలాగే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అలాంటి వెలుగువు, నిన్ను మరుగుపరచడం అంటూ ఎవరి వల్ల కూడా కాదు. కొండ మీద ఉన్న పట్టణం ఎలాగ మరుగుగా ఉండదో నీ జీవితం కూడా నా యొక్క వెలుగును నువ్వు తీసుకున్నట్లయితే నువ్వు లోకానికి వెలుగై ఉంటావు. నిన్నెవడు కూడా ఏం చేయలేడు, మరుగుపరచలేడు అని చెప్పేసి చెబుతున్నాడు.